బాన్స్వాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ షో, మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ క్రాస్ రోడ్ వద్ద ముగిసింది. అక్కడ రోడ్ షో తర్వాత ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ను తీవ్రంగా విమర్శించారు. మరియు బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేదని అన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచారు. మరియు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులు కూడా గెలుస్తారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో విజయవంతం చేయాలని కోరారు. మోసే నా కొడుకుల్లారా, పైసలు పంచే నా కొడుకుల్లారా, అరే మీ చర్మ గీతం ప్రజలతో దమ్ముంటే దేనికన్నా నిలబడాలా అయితే తెలుస్తుంది. మంది బాటలు వచ్చి మంది పైసలు వచ్చి ఏదో నాయకుడు అని తీసుకుంటే నువ్వు ఒక నాయకుని కావు, ఒక బ్రోకర్. మున్సిపాలిటీని ఎందుకు ఏమి చెయ్యలేకపోయినావా అని అడుగుతున్నాను. ఈ రోజు మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మరి నువ్వు అన్నావు కదా ఇంటెంకలున్న పొలం అమ్ముకొని ఏమని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా లేకపోతే నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసినావా అని అడిగినావు కదా ఆ రోజు. ఇదే చౌరస్తలా నేను అడుగుతున్న కేటీఆర్ నీకు నువ్వేం అమ్ముకున్నావు అని చెప్పేసి నీ సిరిసిల్ల కాన్ఫరెన్స్ ని డెవలప్ చేసినావు. ఏ ఫామ్ హౌస్ అమ్ముకొని నువ్వు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గాన్ని డెవలప్ చేసినావు? ఎన్ని వందల ఎకరాలు అమ్ముకొని సిరిసిల్ల డెవలప్మెంట్ చేసినావు? ఏమనుకొని మాట్లాడుతున్నావు? ఈ రాష్ట్రంలో బాన్సోడ నియోజకవర్గం ఒకటి ఉంది. ఈ బాన్సోడ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అది మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి, ప్రభుత్వానికి అండగా ఉన్నారు కాబట్టి, ఆ రోజులలో ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసింది కాబట్టి అది రాష్ట్ర ఖజానాలకు అందించిన బడ్జెట్ తప్ప నీ ఇంట్లోకి అందించిన డబ్బులు కాదు కేటీఆర్. ఏదో నీ ఇంట్లోకి అందించినట్టు మాట్లాడుతున్నావు కేటీఆర్. ఆ రోజు మరి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే మరి కేవలం బాన్సోడ నియోజకవర్గం ఎందుకు ఇంత డెవలప్మెంట్ అయింది, మిగతా నియోజకవర్గాలు ఎందుకు డెవలప్మెంట్ కాలేదని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకు మీకు చేత కాలేదా? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి చేత కాలేదా? మా నాయకుడికి దమ్మున్న నాయకుడు కాబట్టి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు 10,000 కోట్లతో డెవలప్మెంట్ చేసిన ఏకైక వ్యక్తి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మరి ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు చదువుకున్న వ్యక్తివే కదా, బయట దేశాలకు పోయి చదువుకొని వచ్చినావు కదా. ఒక చిల్లర్ గారు మాట్లాడినట్టు మాట్లాడతావు ఎందుకు కేటీఆర్? నీ చదువు ఇదేనా నేర్పించింది? మీ నాయన ఇదేనా నేర్పించింది? నువ్వు అంటావు కదా మీటింగ్లలో కేటీఆర్, ఏమంటావు కేటీఆర్? మా నాయనని తిడితే నాకు కోపం రాదా, నాకు మండదా అంటావు కదా. మా నాయనని తిడితే ఎదుటోళ్ళ నాయనని తిడితే ఎవరికి కోపం రాదా అనుకుంటున్నావు కేటీఆర్? నా నాయనని తిడితే నాకు కోపం రాదనుకుంటున్నావా? నీ బతికెంత నువ్వెంతరా బాబు? మా నాయకుడు కింది స్థాయికి వచ్చిండు. ఆయన సొంత బలంతో ప్రజలతో వచ్చిన నాయకుడు. అందుకే ఇంత పద్ధతులే దిగిండు. ఈరోజు నువ్వెవరితో బలంతో వచ్చినావు కేటీఆర్? ఏ బలంతో వచ్చినావు కేటీఆర్? నీ తండ్రి కేసీఆర్ బలంతో వచ్చినావు తప్ప నీ సొంత బలంతో వచ్చింది కాదు కేటీఆర్ నువ్వు ఈ స్థాయికి. మా నాయకుడు ఆయన సొంత బలంతో ఆయన కష్టపడి కింది స్థాయి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని, నీ తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని, నీ తండ్రి కంటే 5 సంవత్సరాలు పెద్ద ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏమేమో మాట్లాడుతున్నావు. మొన్న ఇక్కడ చౌరస్తాలకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? మరి గతంలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసినప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం కదా. అప్పుడు దేనికోసం జాయిన్ అయినాం? ఆ రోజు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం సాధించుకోని కోసం, ఏ విధంగా అయితే రాష్ట్ర భవిష్యత్తు పిల్లల కోసం, ఏ విధంగా అయితే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గెలిచి ఎందుకు జాయిన్ అయినామో మీకు తెలియదు. ఆ రోజు ఏ విధంగా అయితే టీడీపీకి పార్టీ రాజీనామా చేసి టీఆర్ఎస్ జాయిన్ అయినామో, ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం జాయిన్ అయినామో, ఈ రోజు ప్రభుత్వానికి అండగా ఉండడానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా బాన్సోడ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కోసం, బాన్సోడ నియోజక ప్రజల
ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో తప్పు లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను.